కూర్చోండి, మీకు ఇస్తాను నేను మీకు ఇస్తాను, కూర్చోండి, నేను మాట్లాడతాను, మీకు కూర్చోండి, మీరు కూర్చోండి, నేను మాట్లాడతాం. ఏదైతే మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి, నేను చెప్తాను, నేను మీకు ఇస్తాను, కూర్చోండి, నేను ఇస్తాను, కూర్చోండి, మీరు కూర్చోండి ముందు. శంకర్ గారు కూర్చోండి. అధ్యక్ష, మీరు మైకు రాకేష్ రెడ్డి గారికి ఇస్తున్నారు. వారి అక్కచెల్లి నాకు మైక్ ఇస్తే నేను మాట్లాడడం సిద్ధమని చెప్పంటున్నారు. కానీ వారు మైకు మహేష్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. వారు రాకేష్ రెడ్డి గారి సీట్లో కూర్చుంటే వారికి మైక్ పోయే అవకాశం. మహేష్ రెడ్డి గారి పక్కన మహేష్ రెడ్డి గారి సీటు నేనేమంటున్నా అంటే రాకేష్ రెడ్డి గారి సీట్ అక్కడ కాదు. దయచేసి వారి సీట్లో పోతే బెటర్ ఏమో. మీరు రాకేష్ రెడ్డి గారు మైక్ ఇస్తున్నారు, మహేష్ రెడ్డి గారు లేస్తున్నారు. దీనివల్ల సమస్య ఇంకా మరింత జటిలమవుతుంది. ఇంతమంది చెప్పిన తర్వాత ఈరోజు మేము కూడా మళ్ళీ ఇప్పుడు మైక్ వచ్చింది కానీ నేను తప్పు మాట్లాడితే మళ్ళీ వేరేది కోద్ది అధ్యక్ష. ఇది విధానం కాదు. వెంటనే రాకేష్ రెడ్డి గారికి మైకిని రాకేష్ రెడ్డి గారి స్థానంలో రాకేష్ రెడ్డి గారు కూర్చోమని ఉంది. వారి అభిప్రాయాలు ఈరోజు తప్పనిసరిగా జరిగిన దానికి చింతిస్తున్నాము, పొరపాటు మన్నించమని జవాబు చెప్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. అధ్యక్ష, 42 సంవత్సరాల క్రితం తీవ్రవాదులకు గుళ్లకు బలైన ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు తెలంగాణ నడుస్తున్నది. 42 ఏళ్ల తర్వాత కూడా ఇందిరమ్మ పేరిట అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇగో అన్నా, మీ ఇప్పుడు ఒక మాట్లాడడం వల్ల డైవర్స్ అవుతుంది. మేము నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడరాదా? మహిళల గురించి అని ఇంకో మాట అన్న డైవర్స్ అయితే ఊకుంటున్నాం. మీకు తెలుసు మహిళల విలువ తెలియదేమో మీకు అన్న ఇంకో డైవర్స్ మేము అన్నాం అనుకోరు, తప్పైపోతే అంటలేము. దయచేసి మహిళల విలువను తెలుసుకోండి. ఈరోజు ఇందిరమ్మ ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఇందిరమ్మ గురించి ఏ ఒక్క పొరపాటు మాట్లాడినా బాగుండదని మేము హౌస్ మొత్తం చెప్తుంది. వారు వెంటనే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. గౌరవ మహేష్ రెడ్డి గారు మీరు కూర్చోండి, నేను చెప్తానండి. మీరు కూర్చోండి, నేను చెప్తాను, మీకు ఇస్తాను, కూర్చోండి, నేను చెప్తాను, కూర్చోండి, నేను చెప్తాను, కూర్చోండి. వాళ్ళకి ఇచ్చాను, మీకు ఇస్తాను, నేను మీకు మైక్ ఇస్తాను కానీ కూర్చోండి. మీరు రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. విప్ గారు ప్లీజ్ కూర్చోండి. రాకేష్ రెడ్డి గారికి గౌరవ సభ్యుడు అనేటప్పుడు అవకాశం ఇచ్చడం, ఓ ఇంపార్టెంట్ విషయంలో మాట్లాడుతుంటే నిజంగా అది గిరిజనులకు సంబంధించి చాలా ప్రాంతంలో ఉన్నటువంటి వారి అభివృద్ధి పట్ల కానీ అది అవసరం ఉన్నట్టు మేరకు మాట్లాడుతున్నట్టు రిక్వెస్ట్ చేస్తే వారికి సమయం కూడా వాళ్ళ సభ్యులు శంకర్ గారు మాట్లాడిన తర్వాత కూడా వారి అభ్యర్థన మేరకు చైర్ నుంచి వారికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఇటువంటి పదజాలం సభ్యులు దయచేసి ప్లీజ్ మహేష్ రెడ్డి గారు, మీరు సీనియర్ సభ్యులు, మీకు సాంప్రదాయాలు తెలుసు, మీరు ఫ్లోర్ లీడరు, మీరు వినండి ప్లీజ్. మహేష్ రెడ్డి మీరు వినండి, మీకు ఇస్తాను, నేను ఇస్తాను ప్లీజ్. మీరు ఫ్లోర్ లీడరు, సభలో కొత్త సభ్యులు ఎక్కడన్నా పొరపాటు జరిగినప్పుడు ఇస్తాను. కొత్త సభ్యులు ఎప్పుడైనా మరి సభ్య వాళ్ళకు కొంత రూల్స్ తెలియకపోయినా వాడేటువంటి భాషలు ఎక్కడైనా తప్పిదాలు దొరికినప్పుడు మరి ఫ్లోర్ లీడర్గా మీరు సరిచేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. మేము రాకేష్ రెడ్డి గారి మంచి ఉద్దేశంతో వినండి, రాకేష్ రెడ్డి గారికి అంత మంచి ఉద్దేశంతో ఇచ్చిన ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నా మొన్న కూడా కామారెడ్డి జిల్లాలో సుమారు కొద్దిమంది మా దగ్గర అయితే మరీ ప్రాబ్లం అవుతుంది అల్ఫాజోలం వల్ల. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసార్ అంటే నవ్వులాట ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. అధ్యక్ష, ఇలా మేము ఇందిరమ్మ చీరలు అంటున్నాం, ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాం, ఇందిరమ్మ క్యాంటీన్లు అంటున్నాం. ఇందిరమ్మకు సంబంధించి ఇన్ని పేర్లు పెట్టుకుంటుంటే ఈ పథకానికి ఇందిరమ్మ ఆ టకేలా పేరు పెట్టదని మాట్లాడుతుంటే ఏమన్నట్టు అధ్యక్ష? మమ్మల్ని మొత్తం తెలంగాణ సమాజాన్ని, మహిళా సమాజాన్ని అవమానపరిచినట్టు. ఇవాళ మేము ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇన్ని పథకాలు తీసుకుంటే
మా ఆదర్శమూర్తి మా ఇయ్యాల కూడా పేద ప్రజల గుండెల్లో ఉంది ఇందిరమ్మ. ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పకుండా మీరు చెప్పినటువంటి విధానంగా వారు వస్తేనే కార్యక్రమం, లేకపోతే వారు తప్పకుండా దాన్ని మీరు తగిన చర్య మహేష్ రెడ్డి గారు దయచేసి మీరు కూర్చోండి, మీరు దయచేసి కూర్చోండి, ప్లీజ్ మీరు కూర్చోండి. మహేష్ రెడ్డి గారు అయినా చర్చను ముందుకు తీసుకుపోవాలి కానీ మీరిద్దరు పందాలకు పట్టింపులకు పోయి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది దళిత గిరిజన మైనారిటీలకు మీద జరిగేటువంటి చర్చ చాలా ముఖ్యమైనటువంటిది కనుక either you remove it from the records or let them come forward and say to withdraw the words.